హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి భార్యాభర్తలు. ఇవాళ రేపు భార్యాభర్తల రిలేషన్షిప్ ఎందుకు స్ట్రాంగ్గా లేకుండా పోతుంది, ఎందుకు అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది, కోఆర్డినేషన్ అనేది ఎందుకు మిస్ అవుతున్నారు, కలిసి ఉంటున్నారా, కలిసే ఉండాలని కలిసి ఉంటున్నారా, అసలు భార్యాభర్తల రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి, ఫాలో అవ్వండి. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ పెంచుకోండి. మీ రిలేషన్ అనేది బాగుంటే మీ ఇద్దరి మధ్య మీ పిల్లల ఫ్యూచర్ అనేది సఫర్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియోని కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చూడండి, అండర్స్టాండింగ్ లేకుండా ఉంటుందన్న భార్యాభర్తలు చూడండి, అండర్స్టాండింగ్ పెంచుకుంటే మా లైఫ్ ఇంకా బాగుంటుంది అనుకునే భార్యాభర్తలు కూడా చూడండి. ఈ వీడియో అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్. భార్యాభర్తల రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే గొడవలు, చికాకులు, కోపాలు ఇవన్నీ ఉంటేనే కదా లైఫ్ అనేది. అందరి లైఫ్లో ఇవి ఉంటాయన్నమాట. ఇవి లేకపోతే అసలు ఎవరి లైఫ్ కూడా రన్ అవ్వదు అనమాట. బట్ అవి పీక్ స్టేజ్లోకి వెళ్తే ఏమవుతుంది, ఎక్కువ గొడవలు, ఎక్కువ ప్రాబ్లమ్స్. అవి ఇంకా వెళ్తే డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది అనమాట. మీరు బాగానే ఉంటారు, కిడ్స్ ఏమైపోతారు, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, అసలు అంత దాకా ఎందుకు వెళ్తుంది? ఇదేమైనా ఇంటర్నేషనల్ సమస్య, మనం సాల్వ్ చేసుకోలేమా? కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి. ఆ పాయింట్స్లో మీరు కొన్నిటిని తీసేసుకోండి. మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటే మీ కిడ్స్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఎస్. ఫస్ట్, అవాయిడ్ ఈగో. అహంకారాన్ని పక్కకు పెట్టేసేయండి. ఈగో ప్రాబ్లమ్స్ వల్లనే చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారండి. ఆ ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ అనమాట. కొంతమంది భర్తలు ఎక్కువ చదివేస్తారు, కొంతమంది భార్యలు ఎక్కువ చదివిన వాళ్ళు ఉంటారనమాట. తెలిసే కదా మ్యారేజ్ చేసుకున్నారు, తెలియకుండా చేసుకోలేదు కదా. దేనికి పనికిరాదు, నేను బాగా చదువుకున్నా అని చెప్పేసి ఫీల్ అయ్యే భర్తలు ఉంటారు. నా భర్త కన్నా నేను చాలా చదువుకున్నాను, అతనికి ఏమీ తెలియదు అని అనుకునే భార్యలు కూడా ఉంటారనమాట. ఆ ఈగో ప్రాబ్లం వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనమాట. అంటే కొంతమంది భార్యలు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది భర్తలు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. తనకేమీ లేదు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందని చెప్పేసి ఒకళ్ళు అనుకోవడం వల్ల కూడా ఈగో ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి అంటే పొజిషన్ అనమాట. కొంతమంది భార్యలు మంచి ఉద్యోగాలు చేస్తారు, మంచి పొజిషన్లో ఉంటారు. కొంతమంది హస్బెండ్ మంచి ఉద్యోగాలు చేస్తారు, పెద్ద పొజిషన్లో ఉంటారు. వాళ్ళు భార్యని తక్కువగా చూస్తారు. అలానే భార్యలు కూడా మంచి పొజిషన్లో ఉంటే భర్తను లెక్క చేయరనమాట. ఇవన్నీ మీకు తెలిసే కదా ఉన్నాయి, మీకు తెలియని పాయింట్స్ అయితే కాదు కదా. కానీ రిలేషన్ బాగుండాలంటే ఏం చేయాలి? మీరు ఆ ఈగోని పక్కకు పెట్టేసేయండి. ఇద్దరు ఒకటే, నా భర్త వేరు, నా భార్య వేరు అనుకోకండి. ఎందుకంటే నేను అందరి భార్యలకి అందరి భర్తలకి ఒకటే చెప్తానండి, మీ భర్త పరువు తీసుకుంటే మీ పరువు పోయినట్లే, మీకు వాల్యూ అనేది ఉండదు. మీ భర్తను తక్కువ చేసి మాట్లాడితే సేమ్ వే భర్తలు కూడా అండి, నా భార్య దేనికి పనికిరాదు అని చెప్పేసి కొంతమంది భర్తలు అనుకుంటూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల మీ పరువే పోతుందండి. మీ భార్య పరువు తీస్తే మీ పరువు పోయినట్లే అనమాట. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. అందుకని అవాయిడ్ ఈగో, ఇద్దరి మధ్యన తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డోంట్ ట్రిగ్గర్ మిస్టేక్స్. అంటే తప్పులు అందరూ చేస్తారు. కొంతమంది భార్యలు తప్పులు చేస్తారు, కొంతమంది భర్తలు తప్పులు చేస్తారు. ఏవో ఒకటి చేస్తూ ఉంటారు కదా మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు వాళ్ళు చెప్తే మీరు ఏం చేస్తారు? యాక్సెప్ట్ ఆర్ ఫర్గివ్, ఏదో ఒకటి చేయాలి. యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే వదిలేయాలన్నమాట. అలా వదిలేకుండా ఏం చేస్తారు? రిపీట్ చేస్తారనమాట. ఆ టైంలో వదిలేసినట్లున్నా కూడా మళ్ళీ ఏదైనా గొడవ వచ్చినప్పుడు నువ్వు ఆ తప్పు చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, అలా చేసావు కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. డోంట్ ట్రిగ్గర్ మిస్టేక్స్ రిపీటెడ్ అనమాట. రిపీట్ చేయకండి. మిమ్మల్ని నమ్మే కదా చెప్పారు. మీరు అలా రిపీట్ చేస్తే వాళ్ళు మళ్ళీ చెప్తారా? ఏమన్నా చెప్పరు కదా. అందుకని ఊరికే ఆ మిస్టేక్స్ని మళ్ళీ మళ్ళీ చేయకండి. ఫర్గివ్ ఆర్ యాక్సెప్టింగ్, ఇది ఒకటి నేర్చుకోండి, బాగుంటుంది. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డోంట్ ఎక్స్పెక్ట్ ఎర్లీ చేంజెస్. అంటే చాలామంది భర్తలు భార్య మ్యారేజ్ అయ్యాక నా భర్త కొన్ని పాయింట్స్ మారితే బాగుండని భార్యకి అనిపిస్తుంది, భార్య కూడా ఇలా చేంజ్ అయితే బాగుండని భర్తకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి నచ్చినట్లు ఒకరు ఉండరు కదా మ్యారేజ్ అయ్యాక. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? స్లోగా మార్చుకోవాలి. లేదు అప్పటికప్పుడు మారిపోవాలి, నా వైపు వచ్చేయాలి, నేను చెప్పినట్లు వినాలి, నాకు నచ్చినట్లు ఉండాలంటే ఎవరు చేంజ్ అవ్వరు. దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ వస్తాయన్నమాట. మీరు చేంజ్ చేసుకోండి. ఎలా చేంజ్ చేసుకుంటారు? అప్పటికప్పుడు ఎవరు చేంజ్ అవ్వరు. వాళ్ళ సిట్యువేషన్ బట్టి, అంటే ఆ లైఫ్ జర్నీలో మీకు అర్థమవుతుంది అనమాట. వాళ్ళతో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళ సిట్యువేషన్ బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి అసలు ఈ విషయాలు చెప్పాలా, ఈ విషయంలో వాళ్ళు చేంజ్ అవుతారా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంతేగాని నువ్వు ఇప్పుడు మారు, ఇప్పుడు నా వైపుకి వచ్చాయి, నాకులాగా మారు అంటే ఎవరు మారరు అనమాట. మారకపోగా గొడవలు అనేది ఎక్కువ వస్తాయన్నమాట. నేను ఒక మూవీ చూసాను అనమాట. ఏంటిది అంటే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనమాట. దాంట్లో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్. ఆమె భర్త లంచ్ చేస్తుంటే నువ్వు తినే బిహేవియర్ నాకు నచ్చలేదు అంటుంది. అక్కడ నేను ఆ సీన్ని 2-3 టైమ్స్ రిపీటెడ్గా చూసాను అనమాట. ఎవరిది మిస్టేక్, ఎందుకు అక్కడ అంత గొడవ అయింది? ఆ ఒక్క విషయంలో ఎక్కువ గొడవ అవుతుంది అనమాట.
అసలు ఇక్కడ ఎవరిది మిస్టేకు, ఇంత గొడవ ఎందుకు అవుతుందని చెప్పేసి 2-3 టైమ్స్ ఆ సీన్ చూశాను. అక్కడ నాకు మిస్టేక్ ఎవరిది అనిపించింది, ఆమెదే అనిపించింది, భార్యదే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆమె చెప్పడం కరెక్టే, ఆమె ఒపీనియన్ చెప్పింది, కానీ సిచ్యువేషన్ కరెక్ట్ కాదనమాట. తినే మనిషిని పట్టుకొని నువ్వు అలా తినడం కరెక్టా, నువ్వు తినే పద్ధతి నాకు నచ్చలేదంటే ఏ పర్సన్ అయినా సరే అండి చాలా హర్ట్ అవుతారు, ఈగో హర్ట్ అవుతుంది, మెంటల్ కండిషన్ అనేది కంట్రోల్ తప్పుతుంది అనమాట. ఎందుకంటే తినే పర్సన్ పట్టుకొని నువ్వు తినే బిహేవియర్ నాకు నచ్చలేదని ఆ సిచ్యువేషన్లో చెప్పకూడదు, తర్వాత చెప్పాలన్నమాట. నువ్వు తినే పద్ధతి నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆ సిచ్యువేషన్లో చెప్పేసరికి ఏమవుతుంది, పెద్ద గొడవ అవుతుంది అనమాట. ఎస్, ఇక్కడ కూడా అంతే. భార్య బిహేవియర్ నచ్చకపోయినా, భర్త బిహేవియర్ నచ్చకపోయినా సరే మీరు అసలు ఆ సిచ్యువేషన్ కరెక్టా లేదా, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్తే వీళ్ళు చేంజ్ అవుతారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి. అబ్జర్వేషన్ ఫస్ట్ అనమాట. అంతేగాని నా భర్తే కదా, నా భార్య కదా అని చెప్తే మాత్రం ఎంత కొత్తగా మ్యారేజ్ అయినా కూడా వాళ్ళ ఈగోలు దెబ్బతింటాయి, హర్ట్ అవుతారు, ఎవరు వినరు అనమాట. వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, కండిషన్ బట్టి వాళ్ళని చేంజ్ చేసుకోండి. ఎర్లీగా చేంజ్ అవుతారు, ఎర్లీగా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టేక్ ఏ డెసిషన్ ఈచ్ అదర్. ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకోండి, ఇద్దరు కలిసి తీసుకోండి. నా భార్యకి ఏం తెలియదులే, మొత్తం నేనే చూసుకుంటాను, నాకే తెలుసు అని చెప్పేసి భర్తలు అనుకుంటారు. కొంతమంది భార్యలు అతనికి ఏం తెలియదులే, మొత్తం నాదే పెత్తనం, మొత్తం నేనే చూసుకుంటాను భార్యలు అనుకుంటారు. కానీ మీరు డెసిషన్ మాత్రం ఇద్దరు కలిసి తీసుకోండి. ఎందుకు తెలియపోయినా సరే అట్లీస్ట్ షేర్ చేసుకుంటారు కదా. షేర్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే నాకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు, నాకు వాల్యూ ఇస్తున్నారు అని ఉంటుందన్నమాట. మీరు షేర్ చేసుకోకపోతే నన్ను లెక్క చేయట్లేదు అనిపిస్తుంది. అందుకని ప్రతిదీ షేర్ చేసుకోండి. అది కిడ్స్ స్టడీ అవనివ్వండి, అండ్ మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవనివ్వండి, హౌస్ ప్రాపర్టీ అవనివ్వండి, ఇంట్లో ఏమైనా ఫర్నిచర్ అవనివ్వండి, ఏదైనా కూడా ఆమెకేమీ తెలీదు, అతనికి ఏమీ తెలీదు, మొత్తం నాదే అనుకొని ఎవరు అనుకోవద్దండి. అట్లీస్ట్ షేర్ చేసుకోండి. తెలియకపోయినా సరే నాకు వాల్యూ ఇస్తున్నారు, నాకు చెప్పి చేస్తున్నారు అని చెప్పేసి అన్నీ ప్రతిదీ కూడా డెసిషన్ అనేది షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే వాళ్ళ వాల్యూ అనేది పెంచుతున్నారు, ఓకే నాకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. లేకపోతే అసలు నాకు ఇంపార్టెంట్ ఇవ్వరు, నాకు అసలు వాల్యూ ఇవ్వరు అని చెప్పేసి ఎక్కువ గొడవలు వస్తుంటాయి. అండ్ లోపల అది పెట్టేసుకుంటారనమాట. అది మళ్ళీ చాలా దూరం వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఇద్దరు కలిసి తీసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉంటుందంటే ఏమే అంటే ఒరే అనేస్తున్నారు. ఆ ఏమే అనేది అసలు వాళ్ళు తీసుకోగలుగుతున్నారా? అది ఒక్కొక్క మూమెంట్లో ఇష్టంగా అనటం వేరు, అలా కాకుండా తక్కువ చేసి ఇటు రావే పోవే అంటే ఇవాళ రేపు ఏ వైపు తీసుకోవట్లేదు అనమాట. వాళ్ళు తీసుకున్నప్పుడు మీరు ఎందుకు అనాలి? చెప్పాను కదా, ఏమే అంటే పోరా అనేస్తున్నారనమాట. అంతదాకా మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి, తీసుకోండి. అంతేగాని తక్కువ చేసి చూస్తే మాత్రం భార్యలు కూడా ఒప్పుకోరు. అలానే భర్తల్ని చీపుగా చూస్తే భర్తలు కూడా ఒప్పుకోరు అనమాట. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి, రెస్పెక్ట్ తీసుకోండి. ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. వాళ్ళకి అది ఇష్టమా, వాళ్ళు పిలుపు ఇష్టం ఉండాలి కదా, అది ఇష్టమా లేదా చూసుకోండి. ఇష్టం లేకుండా మీ భార్య కదా రావే పోవే అంటే ఏ భార్య తీసుకోదు. అండ్ అలానే భార్యలు కూడా భర్తను తక్కువ చేస్తే ఎవరు ఒప్పుకోరన్నమాట. కొంతమంది పిల్లి చేస్తారు కావాలని చెప్పేసి తక్కువ చేయడానికి. అది వాళ్ళ మూమెంట్గా వదిలేయాలి. మీరు రెస్పెక్ట్ పెరగాలి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు తీసుకోగలుగుతారా అంటే మీరు చేసుకోండి, మాట్లాడండి, అలా పిలవండి. ఏదైనా సరే కాలింగ్ అనేది అలా కాకుండా ఏది లేకుండా అలా పిలిస్తే ఎవరు తీసుకోరు, ఎక్కువ హర్ట్ అవుతారనమాట. అందుకని రెస్పెక్ట్ ఇవ్వండి, తీసుకోండి, అప్పుడు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. ఏమీ లేదండి, ఈజీ అండి. అవాయిడ్ ఈగోని పక్కకు పెట్టేసేయండి. అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎర్లీ చేంజెస్. తొందరగా చేంజ్ అవ్వాలి, వెంటనే చేంజ్ అవ్వాలని మార్పు కోరుకోకండి, స్లోగా మార్చుకోండి. ఓకే. అండ్ డోంట్ ట్రిగ్గర్ మిస్టేక్స్. జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకండి, మళ్ళీ వాటిని తీయకండి. ఫర్గివ్ ఆర్ ఫర్ యాక్సెప్టింగ్ అనేది నేర్చుకోండి. ఓకే, ఎస్. అండ్ ఏంటంటే టేక్ ఏ డెసిషన్ ఈచ్ అదర్. ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి. గౌరవం ఇచ్చుకుంటేనే తీసుకోవడానికి ఉంటుంది. మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరనమాట. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వండి. మీ ఇద్దరు లైఫ్ అనేది బాగుంటుంది. చిన్న పాయింట్సే కదా, దీంట్లో పెద్ద పాయింట్స్ ఏమీ లేవు కదా, మనం చేయగలిగినాయే కదా. ఇవన్నీ బాగుంటేనే మీ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది. మీరు బాగుంటే మీ పిల్లల ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనమాట. మీ ఇద్దరు ఎక్కువ గొడవలు పడి డైవర్స్ దాకా వెళితే పిల్లలు ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, సొసైటీలో వాళ్ళకి వాల్యూ అనేది ఉంటుందా? లోన్లీ కిడ్స్గా తయారవుతారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఎక్కువ ఫీల్ అవుతారంట. అంతదాకా తీసుకోకండి. ఏది ఇంటర్నేషనల్ ప్రాబ్లం కాదని తెలుసుకోండి. చిన్న పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది, ఎంజాయ్గా ఉంటుంది.
అండ్ ఫ్యామిలీ అనేది అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి, లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అందరికీ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.